పోలీస్ వ్యవస్థను కించపరిచి జగన్పై కేసు నమోదు చేయాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తామిప్పుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. అరాచకాలకు విధ్వంసాలకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని, త్వరలోనే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మామిడాల మధు, మాజీ కార్పొరేటర్ పిట్టి సత్యనాగేశ్వరరావు, కువరపు బాలాజీ, షైక్ జహీర్, మొయిదీన్, తంబి, సుజన్, షాహిద్, పిరిగల నవీన్, వినుకుల సుధాకర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రౌడీ ఒక దొంగను చూసేదానికి, వల్లభనేని వంశీని చూసేదానికి ఆయన జైలుకి వెళ్ళి, అంటే ఈ లెవన్ రెడ్డి గారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళడం కొత్త కాదు, చాలా పాత. గతంలో 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు పాపం. ఆ జైలు మళ్ళీ ఎలా ఉందో చూడడానికి పోయాడు. జైలుకి వెళ్ళినాడు, నువ్వు పరామర్శించి రావాలి అంతే. కానీ బయటకు వచ్చి మరి పోలీసుల మీద అహంకారం అనేటువంటి ఈ ప్రకటనలు చేసిన తర్వాత నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. మరి నిన్ను జాలనాలో, లేకుంటే తెలివి తక్కువ అనాలో, నేను చేతగాని దద్దం అనాలో అర్థం కావట్లేదు. లెవన్ రెడ్డి గారు, పోలీసులు బట్టలు ఉడదీస్తాం. ఒక సీఏ అయితే వంశీని అరెస్ట్ చేసే ముందు సంవత్సరంలో నేను రిటైర్ అవుతానని చెప్పాడు. రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా లాక్కొని వస్తాం. ఎక్కడికి లాక్కొని వస్తావు, నీకేమి సంబంధం అని అడుగుతున్నా. లెవన్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుని నీ గొప్పిట్లో పెట్టుకొని నువ్వు ఆడిందే ఆటగా ఆడించి వాళ్ళ అంతరాత్మలను కూడా ఇబ్బంది పెట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు హింసించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా లెవన్ రెడ్డి గారు. అదే రకంగా రఘురామరాజు గారిని, ఆ రోజు ఈ పార్టీ ఎంపీని, సిబిసిఐడి నెపంతో ఏ కేసు లేకపోయినా తీసుకెళ్ళి వాట్సాప్లో అతను కొట్టేసి చూసేటువంటి దృశ్యాలు నీకు చూపించి ఆనందించిన శాడిస్ట్వి జగన్మోహన్ రెడ్డి. నువ్వు 3 సింహాలు ఉడదీస్తానంటే భారతదేశ రాజ్యాంగాన్నే నువ్వు ఉల్లంఘించినట్టు అని చెప్పి నేను నిర్మాణం చేస్తున్నా. ఈరోజు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ దీన్ని సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే కాదు, ఈ లెవన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ చూస్తుంటే దొంగ పడిగెడుతూ దొంగ నడిచినట్టుంది. అసలు ప్రజాస్వామ్యం అంటే నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. అరాచకాలు మేము ఒప్పుకోం, అతి త్వరలో అధికారానికి వస్తాం. మొత్తం పగట కళ్ళగనేటువంటి లెవన్ రెడ్డి గారు, ఈ జీవితంలో నువ్వు అధికారంలోకి రాలేవు. అయితే వాస్తవం, నిన్న ఏ జైలు నువ్వు చూసొచ్చావో అటువంటి తిహార్ జరిగి త్వరలో వెళ్ళటం ఖాయం. అది మాత్రం ఖాయం. కానీ ఈ జన్మకి నువ్వు పగట కళ్ళ కనాల్సిందే ముఖ్యమంత్రి అని నువ్వు, నీ పార్టీ వాళ్ళు. అయితే గన్నవరం ఆఫీసుని నువ్వు పగలగొట్టి ఆ కేసులో ముద్దాయి ఒక హరిజన అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ సత్యవర్ధన్ని నువ్వు కిడ్నాప్ చేసిన వ్యవహారం అందరికీ తెలిసిందే. నీ జీవితంలో 2 సార్లు 3 సార్లు శాసనసభ్యుడు అయితే అదే ఆఫీసును వాడుకొని నీకు రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంగా పైకి తెచ్చింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ ఆఫీసును పగలగొట్టి మరి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కేసు పెట్టరా, అరెస్ట్ చేయరా అని జగన్మోహన్ అడుగుతున్నా. వల్లభనేని వంశీ, వాడేమోనాని కొడాలి నాని, వీళ్ళిద్దరు అందగాళ్ళు. వాళ్ళు
చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళ అందాన్ని చూసి ఆయన భరించలేక వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఆయన అందగాడంట, అందాన్ని చూసి మేము బయటపోయామంట. సిగ్గు లేకుండా ఇద్దరు ఓడిపోయి వాళ్ళని తీసుకొచ్చి మాకు పోటీ పెట్టి సామాజిక వర్గాలంటే ఈ రాష్ట్రంలో లేపి అసెంబ్లీలో ఒక ఆయన జిప్పిప్పు చూపిస్తే నెల్లూరు ఎమ్మెల్యే ఆనాడు మాజీ మంత్రి వీడు చూస్తే వీడు కొడాలని ఆయన బూతులు తిడితే వాడు వంశీగాడు చూస్తే ఇంకోటి తిడితే దేవాలయం లాంటి అసెంబ్లీని అప్రశ్న పాలు చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీది కాదా? ముఖ్యమంత్రి నువ్వు కాదా? నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు, నీకు 3 సింహాలు విలువ తెలియదని అడుగుతున్నా. మేము అపోజిషన్ చేశాం, అపోజిషన్లో మేము పోలీసు మీద మాట్లాడాం. ఏం మాట్లాడాం? వన్ సైడ్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి, మా ప్రభుత్వం వస్తుంది, ఇబ్బంది పడతారు అని చెప్పామో తప్ప నేను పోరాటం. అర్రే శవాన్ని చూసి అందగాడంటావు, ఒక దొంగను చూసి అందగాడంటావు. అతను కిడ్నాప్ చేసిన విషయాలు అన్నీ కూడా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.